పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. పండుగ అంటేనే సంతోషం. దూరంగా ఉన్న బంధువులంతా ఒక్కచోట చేరి కష్టసుఖాలు మాట్లాడుకుంటూ కలిసి భోజనం చేసే ఓ అద్భుతమైన సమయం. అలాంటి ఓ పండుగ రోజే అందరూ నవ్వుతూ భోజనం చేస్తుండగా ఒక నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది. ఎంతో ఆప్యాయంగా నోటికాడ పెట్టుకున్న ఆ ఆహారమే ఆ మనిషికి ఉరితాడు అవుతుందని ఎవరూ ఊహించలేదు. పండుగ పూట ఆ ఇంట చావు మేళం మోగింది. వినడానికే ఎంతో కలిసివేస్తున్న ఈ విషాద ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచ గ్రామ శివార్లోని పిల్లిగుండ్ల తండా, ఆ తండాకు చెందిన బానుత్ బిచ్చ కుటుంబంలో దుర్గమ్మ పండుగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అంతా పూజలు ముగించుకున్నారు. అందరిలాగే రాత్రి బానుత్ బిచ్చ కూడా తన కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా భోజనానికి కూర్చున్నాడు. కబుర్లు చెప్పుకుంటూ అన్నం తింటున్న ఆ సమయంలో ఊహించని విధంగా ఒక మాంసం ముక్క ఆయన గొంతులో అడ్డం పడింది. మాంసం ముక్క గొంతులో ఇరుక్కుపోవడంతో ఆయనకు ఒక్కసారిగా శ్వాస ఆడలేదు. గాలి పీల్చుకోలేక మాట రాక ఆయన పడుతున్న అవస్థ చూసి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఏం చేయాలో పాలు పోని స్థితిలో, ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆయన్ని వెంటనే గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి పరుగులు తీశారు. కానీ ఆసుపత్రికి చేరేలోపే ఆయన మృతి చెందాడు. అయితే అప్పటి వరకు తమతో సంతోషంగా ఉన్న వ్యక్తి క్షణాల వ్యవధిలోనే ఇక లేడు అనే చేదు నిజం అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించిందే. ఈ వార్త విన్నప్పుడు మనందరికీ ఎంతో బాధ కలుగుతుంది. కానీ ఈ బాధల నుంచి మనం ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకోవాలి. గొంతులో ఆహారం ఇరుక్కొని చనిపోవడం అనేది చాలా అరుదుగా జరిగినా అది క్షణాల్లో ప్రాణాలు తీస్తుంది. మనం ఆహారం తినేటప్పుడు, ముఖ్యంగా నాన్ వెజ్ తినేటప్పుడు మాంసం ముక్కలు, ఎముకలు గొంతులోని శ్వాస నాళానికి అడ్డుపడే ప్రమాదం ఉంటుంది. మనం మాట్లాడుకుంటూ, నవ్వుతూ లేదా టీవీ చూస్తూ వేగంగా భోజనం చేసినప్పుడు ఆహారం పొరపాటున ఆహార నాళంలోకి కాకుండా గాలి పీల్చుకునే శ్వాస నాళంలోకి వెళ్ళిపోతుంది. గాలి ఆడక మనిషి కేవలం 3 నుంచి 4 నిమిషాల్లోనే స్పృహ కోల్పోయి ప్రాణాలు విడిచే ప్రమాదం ఉంది. మరి ఇలా ఎవరికైనా గొంతులో ఆహారం ఇరుక్కుంటే వారిని ఎలా కాపాడుకోవాలి? ఎవరికైనా ఊపిరాడినప్పుడు వారి వెనుక నిలబడి మీ 2 చేతులను వారి కడుపు చుట్టూ బంధించి లోపలికి మరియు పైకి గట్టిగా నొక్కాలి. ఇలా చేయడం వల్ల ఊపిరితిత్తుల్లోనికి గాలి ఒత్తిడికి గొంతులో ఇరుక్కున్న ముక్క బయటకు వచ్చేస్తుంది. ఇక రెండవది, బాధితుడిని కొద్దిగా ముందుకు వంచి 2 భుజాల మధ్య వీపు భాగంలో గట్టిగా 5 సార్లు అరచేతితో తట్టాలి. ఏది ఏమైనా భోజనం చేసేటప్పుడు ఎప్పుడు ప్రశాంతంగా అన్నం తిన్నా నమిలి మింగాలి. చిన్న పిల్లలు, వృద్ధుల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.